ఏలూరులో చిన్నారులకు చిత్రహింసల కేసులో సవతి తండ్రి పవన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పవన్ పై సెక్షన్స్ 199, 118, 1 అలాగే రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 అలాగే బిఎన్ఎస్ యాక్ట్ 75 జేజే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సవతి తండ్రి పవన్ ను రిమాండ్ కు తరలించే ఛాన్స్ ఉందంటూ కూడా తెలుస్తోంది. పిల్లల ఒంటిపై గాయాలు చూసి షాక్ అయ్యారు డాక్టర్లు. ప్రియుడు పవన్ తో కలిసి చిన్నారులకు ప్రతిరోజు నరకం చూపించింది తల్లి శశి. పిల్లల్ని బయటకు రానివ్వకుండా రోజు కొట్టేవాడని చెబుతున్నారు స్థానికులు. భయంతో ఎవరికీ చెప్పలేదు ఆ పిల్లలు. కూతురు సహజీవనం గురించి తనకు తెలియదంటోంది శశి తల్లి. పిల్లలపై అమానుషంగా ప్రవర్తించిన తన కూతురు ఆమె ప్రియుని కఠినాతి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తోంది. వాడు మనిషా? అసలు మనిషేనా? బహుశా వాడు అంటే కొంతమందికి కోపం రావచ్చేమో. ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా వారు అని అనొచ్చు, సంబోధించవచ్చు. కానీ ఈ వ్యక్తిని, ఇతగాడిని అసలు మనిషి అనే పదం ఉపయోగించాలంటేనే కంపరమెక్కుతోంది. అవును, ఎందుకంటే మనిషి అనేవాడు కనీసం అంటే కనీసం అరే ఎంత రౌడీకైనా కనీసం ఏ కోసానో అరే చిన్నపిల్లలు అని ఉంటుంది. వీడు అసలు మనిషేనా? తట్లు తేలెట్టు కొడతాడా? ఛార్జింగ్ వైరా? పిల్లల మీద కారం పొడా? కనీసం ఒక చిన్న గాయం అయితేనే పిల్లలకి విల్ల తల్లిదండ్రులు. అలాంటిది ఏం మోజు? పిల్లల ప్రాణాల మీదకి ఒక వ్యక్తి తీసుకొస్తూ ఉంటుంటే తల్లిగా ఏం చేస్తోంది? అడ్డుకోవాల్సింది పోయి ఇంకా సపోర్ట్ చేస్తుందా? ఇదే క్వశ్చన్. ఈరోజు ఆ ప్రాణాలు చూడండి, 2 ప్రాణాలు కూడా మంచం మీద ప్రాణం కోసం పోరాడుతున్నాయి. పాపం ఒక్కసారి చూడండి, ఇద్దరు కూడా కన్న తల్లి నవమాసాలు కని పెంచింది. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు అంతటి స్థాయిలో అంత తీవ్రమైన మనోవేదన అనుభవిస్తూ ఉంటే, అంత తీవ్రమైన గాయాలు కనిపిస్తూ ఉంటే బహుశా మాటలు రావటం లేదు. ఏం ప్రశ్నించాలి? నిజంగా అమ్మతత్వం అనే పదం మర్చిపోయిందా అనిపిస్తోంది సదరు మహిళ.